హాయ్ అండి, నేను డాక్టర్ సంతోష్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, జెమ్ కిడ్నీ హాస్పిటల్, సాగర్ రింగ్ రోడ్, హైదరాబాద్. హిస్టెక్టమీ సర్జరీ తర్వాత యూరిన్ లీకేజ్తో చాలామంది పేషెంట్స్ వస్తుంటారు. అయితే ఇది ఓపెన్ హిస్టెక్టమీ అయినా లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ అయినా కూడా చాలామందికి ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్, యూరిన్ లీకేజ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అయితే ఈ యూరిన్ లీకేజ్ అనేటటువంటిది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో నార్మల్గా యూరిన్ పాస్ చేస్తూ కంటిన్యూస్గా యూరిన్ లీక్ అవుతుంటుంది. ఇది యూరెటరో వెజైనల్ ఫిస్టులా వల్ల జరుగుతుంది. యూరెటర్కి వెజైనాకి కమ్యూనికేషన్ ఏర్పడడం వల్ల జరుగుతుంది. ఇంకొక రకం ఏంటంటే వెసైకో వెజైనల్ ఫిస్టులా అంటాం. యూరినరీ బ్లాడర్, మూత్రం సంచికి వెజైనాకి కమ్యూనికేషన్ ఏర్పడడం వల్ల కంటిన్యూస్ లీకేజ్ అనేటటువంటిది ఉంటుంది. ఇంకా వాళ్ళు నార్మల్గా యూరిన్ పాస్ చేసే అవకాశాలు చాలా తక్కువ అన్నమాట. సో ఈ రెండు రకాలైనటువంటి ఫిస్టులాని ఓపెన్ సర్జరీ ద్వారా కానీ లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా కానీ మనం రిపేర్ చేయవచ్చు. అండ్ 100% సక్సెస్ రేట్ అనేటటువంటిది పేషెంట్స్కి మనం ఇవ్వచ్చు.